హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఊరికే అయిపోతారా మిస్టర్ బాక్స్ ఆఫీస్. డైరెక్టర్ శంకర్ కు 15 సంవత్సరాలుగా సరైన హిట్ లేదు. అదే విధంగా రీసెంట్ గా తీసిన ఇండియన్ 2 సినిమా కూడా అటర్ ఫ్లాప్. ఆడియన్స్ శంకర్ గారిని నమ్మడం కూడా మానేశారు. అలాగే దిల్ రాజు గారు ఆయన తీసిన రీసెంట్ 10 ఫిల్మ్స్ తీసుకుంటే అందులో హిట్ అయినవి రెండు సినిమాలు. సో ఆయన పని కూడా అయిపోయింది. బట్ ఇప్పుడు అందరి మీద ఉన్న ఆశలు వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అటు శంకర్ గారికి కానివ్వండి, ఇటు దిల్ రాజు గారికి కానివ్వండి, ఇద్దరికి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు మన గ్లోబల్ స్టార్. ఇండియన్ 2 క్లోజింగ్ ని గేమ్ చేంజర్ డే 1 తో లేపేస్తాడు. ఇది రాసి పెట్టుకుంటే ఎందుకు చెప్తున్నానంటే, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్, అలాగే విక్టర్ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం. 3 మన గ్లోబల్ స్టార్ నటించిన గేమ్ చేంజర్. ఈ 3 సినిమాల్లో ప్రతి డిస్ట్రిబ్యూటర్ లో ఎగబడుతున్న సినిమా గేమ్ చేంజర్. మాకు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మాత్రమే కావాలి అంటూ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, రామ్ చరణ్ గారి కెపాసిటీ. జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చిందా ఓ రేంజ్ లోకి వెళ్తుంది. అదే పొరపాటున హిట్ టాక్ గానీ వచ్చిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క ర్యాంపేజ్ మామూలుగా ఉండదు, తట్టుకోలేరు భయ్య. ఎందుకంటే మిగిలిన హీరోలు 30 కోట్లు 40 కోట్లు కొట్టడానికే కష్టమవుతున్న టైంలో అప్పుడు 10 రూపాయల టికెట్ తో చాలా సింపుల్ గా 50 కోట్లు 60 కోట్లు కొట్టు చూపించాడు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అలియాస్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అలాంటిది ఇప్పుడు గ్లోబల్ స్టార్, పైగా టికెట్ రేట్స్ కూడా కొంచెం పెరిగాయి. ఇక చూసుకోండి మనోడు ర్యాంపేజ్ ఏ విధంగా ఉంటుందో. ఈ సంక్రాంతికి సంక్రాంతి కాదు, నవరాత్రి కాదు, మనం చూడబోయేది రామనవమి. కాసుకోండి అబ్బాయిలు, గ్లోబల్ స్టార్ పగల కొడతాడు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడు.